అందరికీ శనార్థులు ఉండాల మళ్ళీ మీ దీవనార్థులు. ఇక కార్తీక మాసం పూట ఖతర్నాక్ ముచ్చట్లు పట్టుకొచ్చినా కానీ ముందుగా ఏం చేయాలి? ముందుగా హెడ్లైన్స్ చూడాలి. ఆంధ్రలో దంచి కొడుతున్న ఆనలు, మొంతి తుఫాన్ దిక్కెళ్ళి భయపడుతున్న జనాలు, మద్యం లక్కీ డ్రాల పేరు వచ్చిన వాళ్ళు ఫుల్ ఖుషి, జర నకిలీ మద్యం అమ్మకుండ్రి అన్ని తెలిసి, చెయ్యి పార్టీ కారు పార్టీ లీడర్ల నడుమ లొల్లి, లెక్కలు తీసి అరుచుకున్నారు తొలతకెళ్ళి, అన్న చేసిండు ఏక్ నెంబర్ ఆలోచన, పాపం దొరికిండు పోలీసులకు బరానా. గీయలో ఏ గలిలో చూసినా ఏ గుడిలో చూసినా శివయ్య నీవే దిక్కయ్య అని ఒకటే పూజలు, అభిషేకాలు, వ్రతాలు, ఇక నదిలో తానాలు. కార్తీక మాసం తొలుత సోమవారం పూట గిట్లున్నది శివయ్య భక్తుల బాట. కార్తీక మాసం సోమవారం పూట ఆ శివయ్య బాట పట్టిండ్రు భక్తులు. పొద్దుగల లేచి నదిల తానాలు చేసి ఆ శివయ్య దర్శనం చేసుకున్నారు. కొంతమంది భక్తులు ఆ శివయ్యకు అభిషేకాలు మొక్కులు చెల్లించుకుంటే, కొందరు భక్తులు కార్తీక దీపాలు పెట్టిండ్రు. ఈ కార్తీక సోమవారం పూట అందరి నోట ఒకటే మాటల్లా శివయ్య నీవే దిక్కయ్యా అని. మేము హైదరాబాద్ నుంచి కాళేశ్వరానికి వచ్చినాము. కార్తీక మాసం సందర్భంగా నది స్నానం చేసి శివాభిషేకం చేసుకుందామని ఇక్కడికి వచ్చినాము. పొద్దున్నే లేచి గోదావరి నదికి వెళ్ళి స్నానం చేసి వచ్చి శివునికి అభిషేకం చేసుకున్నాము. అట్లాగే ఉసిరి చెట్టు కింద దీపాలు ముట్టించుకుంటే మంచిదని చెప్పి ఇక్కడ ఉసిరి చెట్టు కింద 365 ఒత్తులు వెలిగించుకొని ప్రార్థించుకున్నాము. చుక్కలు సూర్యోదయం కాకముందే నదీ స్నానం ఆచరించి కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకోవడం మహాపుణ్యప్రదం అనే ఉద్దేశంతో కార్తీక మాసము మొదటి సోమవారం నదీ స్నానం ఆచరించి ఇక్కడికి వచ్చి ఉసిరి చెట్టు దగ్గర దీపాలు వెలిగించుకొని, ఉసిరి చెట్టు అమ్మవారి స్వరూపం కాబట్టి, మేడి చెట్టు శ్రీ మహావిష్ణు స్వరూపం కాబట్టి, బిల్వ వృక్షము మా దేవతా వృక్షాలు కాబట్టి వృక్షాల చుట్టూ దీపాలు వెలిగించుకొని కాళేశ్వర ముక్తీశ్వరునికి అభిషేకం చేసుకొని, శుభానంద దేవి గారికి కుంకుమార్చన చేసుకొని ఈరోజు ధరించడం జరిగిందని నేను అనుకుంటున్నాను. ఆ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అందరికీ లభిస్తుంది. ఇలాంటి సేవలు చేయడం వల్ల నా జన్మధన్యమైందని నేను భావిస్తున్నాను. తొలుత సోమవారం అయ్యుడితోనే కొత్తగా పెండ్లైనోళ్ళు, పెళ్లికి తయారున్నోళ్ళు, అక్కలు, సెల్లెండ్లు, అన్నలు, తమ్ముండ్లు అందరూ వచ్చి ఆ శివయ్య పూజ చేసిండ్రు. తీర్ల మొక్కులు మొక్కిండ్రు. ఈరోజు కార్తీక సోమవారం మొదటి వారం కావటం వల్ల ఉదయం 3 గంటల నుండిగా వేలాది మందిగా భక్తులంతా కూడా స్వామివారిని దర్శించుకున్నారు. అభిషేక ప్రియ శివ అన్నట్టుగా స్వామివారికి అభిషేకం చేస్తే మనోవాంఛలు కోరికలు నెరవేరుతాయని చెప్పి ప్రగాఢ సానుభూతి. దానివల్ల కార్తీక సోమవారం పరమేశ్వరుని ఆ యొక్క పార్వతీదేవి పొందినటువంటి వృత్తాంతం వల్ల ఈ యొక్క పరమేశ్వరుడు ముఖం చే ఉద్భవించినటువంటి యొక్క వారం కాదు సోమవారం. గౌరీదేవి ప్రత్యక్షంగా సోమవారానికి అధిపతి కావటం వల్ల 16 సోమవారాల వ్రతం అని, కోటి వారాల వ్రతం అని చెప్పి అతి ప్రాచీనం నుండి కూడా వెలుగులో ఉన్నది. శైవ శాస్త్ర ప్రకారం స్వయంపుగా వెలిసిన గుంటుమల్లే స్వామివారు ఈరోజు ఎవరైతే అరహర మహాదేవ్ అంటూ పరమేశ్వరుణ్ణి అర్చిస్తారో, అభిషేకం చేసే వారికి మనోవాంఛలు నెరవేరుతాయని చెప్పి ధర్మశాస్త్ర ప్రకారం తెలుస్తుంది. ఈ విధంగా 3 గంటల నుండి ఇప్పటి వరకు కూడా విశేషంగా స్వామివారి దర్శించుకున్నారు. మరియు సాయంకాలం పల్లకి సేవ ఉంటుంది ప్రతి సోమవారం. ఏకాదశ హారతులు, నీరాజన మంత్రపుష్పం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా యొక్క స్వయంభు క్షేత్రాన్ని దర్శించి స్వామి అనుగ్రహానికి పాత్ర కాగలరు. హర హర నమ పార్వతీపదే హర హర మహాదేవ. గిట్లా ఏ గుళ్ళ చూసినా భక్తుల కిటకిట, ఏ సప్పుడిన్నా శివ శివనే. మన తాన సుట్టం సూపు లెక్క అప్పుడప్పుడు చూసిపోతున్నది. కానీ ఆంధ్రాలో అత్తగారింటికి వచ్చిన కొత్తల్లు లెక్క మర్యాద కోసం పంచాయతీ పెట్టుకున్నట్టు ఆన ఒకటే దంచుడు. ఈ ఆన దెబ్బకు బడి పిల్లలకే సెలవు ఇచ్చిరంటే ఇక సమజ్ చేసుకొని ఏ తీర్ల లెక్కల మన ఆంధ్రాలో ఆనలు పడుతున్నాయో చూడరు ఒకసారి ఆనల పంచాయతీ ఎట్లున్నదో. అరే ఆనగాలం ఆఖర్లా ఆంధ్రను ఆగమాగం చేస్తున్నది కదా మోంతా తుఫాను. గీ మోంతా తుఫాన్కెళ్ళి ఆంధ్ర మొత్తం ఆనలే, ఏడజూడు మొత్తం వరదలే.
శానా ఏండ్లకు గింత పెద్ద తుఫాన్ వస్తున్నదని, పెద్ద ప్రమాదమే అయ్యేటట్టున్నదని, పబ్లిక్ ఎవరు ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళొద్దని సర్కారు గిట్ల ఆటోలల్లా మైకులు పెట్టి సాటింపేస్తున్నది. ఆనలు 1 దినం 2 దినాలు కాదు 6 దినాలు పడేటట్టున్నాయి. పబ్లిక్కు ఎసొంటి తక్లీఫ్ కాకుండా ఉండాలని ముందుగల్ల ముఖ్యమంత్రి చంద్రాలు సారు ముఖ్యమైన మీటింగ్ పెట్టిండు. ఏదైతే రాబోయే తుఫాను కాకినాడ పరిసర ప్రాంతాల్లో క్రాస్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దానికి తగ్గట్టుగా ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా గత అనుభవాలన్నిటి తీసుకొని డైరెక్షన్ ఇవ్వడం జరిగిందండి. దాని మీద జిల్లా కలెక్టర్ గారు అతి ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు అందరితో డిస్కస్ చేసి డైరెక్షన్ ఇచ్చి అన్ని ఏర్పాట్లు చేశారు. నేను ఇన్ఛార్జి మంత్రిగా ఈరోజు యాక్చువల్గా నేను కూడా ఇప్పుడు కాకినాడ వచ్చి అధికారులందరితోనూ అటు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరితో కూడా డీటెయిల్ డిస్కస్ చేశాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చారు. వాటిని అన్నిటి కూడా యాక్చువల్గా తీసుకొని చేయమని కలెక్టర్ గారికి ఆదేశించారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ యొక్క తుఫాను దాని యొక్క డైరెక్షన్ బేస్ చేసుకుని ఎప్పటికప్పుడు యాక్చువల్గా ఇంకా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అంటే మెడికల్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఆహారం కావచ్చు, లేదా ఎలక్ట్రిసిటీ స్తంభాలు గింబాలు కానీ ఏదైనా కానీ, అదే రోడ్లలో ఏదన్నా చెట్లు గిట్లు పడిపోతే ఇమీడియట్గా తీసే ఏర్పాట్లు, ఫుడ్ ఇబ్బంది, వాటర్ అన్నిటికంటే ఇంపార్టెంట్ వాటరు, అదేవిధంగా బోట్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా డిజాస్టర్ సంబంధించిన ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా 90 మంది ఆల్మోస్ట్ వచ్చిన్నారు. ఈ విధంగా అన్ని కేర్ తీసుకుంటారు. మొన్న పడ్డ ఆనలకే ఆంధ్ర ఆగమాగం అయ్యింది. మరి గింత పెద్ద తుఫాన్ అంటున్నారు. పరిస్థితి ఎట్లున్నది, ఏం సంగతి అని ప్రధాని మోడీ సారు ముఖ్యమంత్రి చంద్రాలు సార్కు ఫోన్ కొట్టి అరుచుకున్నాడు. ఉట్టి అరుచుకునుడే కాదుల్లో ఏమన్నా సాయం కావాలంటే చేస్తామని భరోసానిచ్చిండు. ఇప్పటికే గీ తుఫాను దిక్కెళ్ళి ఆనలు బగ్గ పడుతున్నాయి, వరదలు కూడా బగ్గ వాడుతున్నాయి అని ఆంధ్రలో ఉన్న కొన్ని జిల్లాలకు బడ్లకు సెలవులు కూడా ఇచ్చిండ్రు. మోంతా తుఫాను దిక్కెళ్ళి ఆంధ్రలోనే కాదు తెలంగాణలో కూడా బగ్గనే ఆనలు పడుతున్నాయి. చాలా మంది రైతులు, పబ్లిక్ ఒకటే మాట అంటున్నారు, గీ తుఫాన్ దిక్కెళ్ళి పెద్ద లుక్సాన్ అవుతున్నదని. కారు పాటోలకు, చెయ్యి పార్టీలకు ఈ నడుమ నీళ్ళ మీద లొల్లే, పింఛన్ల మీద లొల్లే, హీస్కూళ్ళ మీద లొల్లే, దావకాన్ల మీద లొల్లే, ఇక బంగారం మీద లొల్లే, ఆఖరికి బస్సుల మీద కూడా లొల్లి నడుస్తుంది. మీరు చేసింది ఏమున్నదని చెప్పేసి ఒక్కల మీద ఒకళ్ళు దుమ్మెత్తు పోసుకుంటున్నారు. గీయల్లా అటావన్నాల దిక్కుకెళ్ళి 2 పార్టీల నడుమ అగ్గిపుల్ల పుట్టినంత నయమైంది. ఒక్కసారి చూడు ఏమైందో. అగో ఎన్నడు లేంది హరీష్ రావు సారు ఆటో ఎక్కిండు. ఆయనతో హరీష్ రావు సారు పెద్ద కారు ఏమన్నా ఖరాబ్ అయ్యిందా అనుకోగలరు. సారు కారు మంచిగానే ఉన్నది కానీ ఆటో డ్రైవర్ అన్నల పరిస్థితే ఆగం ఉన్నది. పిరి బస్సు పెట్టిన కాడికి వెళ్ళి ఆటో డ్రైవర్ల బతుకు మొత్తం పిరమయ్యింది. మరి గీలకు ఎవరు సాయం చేయాలని గీయల్లా మైకుల ముంగలకొచ్చి మంచిగానే అరుచుకున్నాడు హరీష్ రావు సారు. ఓట్లు డబ్బలేసుకొని ఇవాళ నిరుద్యోగ యువతి యువకులను వదిలేసిండు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఆటో డ్రైవర్లను ఆనాడు రాహుల్ గాంధీ హైదరాబాద్లో వచ్చి ఇదే యూసఫ్గూడాల, ఇదే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో యూసఫ్గూడాలో రాహుల్ గాంధీ ఆటో ఎక్కి ఆటో కార్మికులకు అరచేతిలో వైకుంఠం చూపించాడు. ఏం చెప్పిండు రాహుల్ గాంధీ? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆనాడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నెలకు 12,000 రూపాయలు ఆటో కార్మికులకు ఇస్తామని చెప్పారు. ఆటో నగర్ నిర్మిస్తామని చెప్పారు. అదేవిధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. బోర్డు లేదు, కార్పొరేషన్ లేదు, ఆటో నగర్ అసలే లేదు. ప్రమాద బీమా 10 లక్షలకు పెంచుతామన్నారు, పత్తా లేదు. మరి ఇస్తామన్న 12,000 రూపాయలు పత్తాకు లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 5 నుంచి 6 లక్షల ఆటోలు ఉంటాయి. అంటే 5 నుంచి 6 లక్షల ఆటోలకు ఏడాదికి 12,000 చొప్పున 2 ఏళ్లైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. అంటే ఒక్కొక్క ఆటో కార్మికునికి 24,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఈ 24,000 రూపాయలు రాష్ట్రంలోని ఆటో కార్మికులకు చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.
అగో రాహుల్ గాంధీ సారు సీఎం రేవంత్ సారు ఇద్దరు కలిసి ఆటో డ్రైవర్ల బతుకు ఆగం చేసిండ్రు. ఎట్లయినా ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి అని ఆవాజ్ ఇయ్యబట్టే అటెన్క ఆటో డ్రైవర్లు ఆమ్దాని లేదు అన్ని అవస్థలే ఉన్నాయని చెప్పి మస్తు బాధపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మాకు బాగుంది ఆటో డ్రైవర్లు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం పెట్టిండు. దాని ద్వారా మా ఆటో డ్రైవర్లకు అసలు ఏ దిక్కు లేకుండా అయిపోయింది. ఆటో డ్రైవర్లు అప్పుల బాధ తట్టుకోలేక చనిపోతున్నారు. ఇది చనిపోకుండా మాకేమన్నా సపోర్ట్గా మా హరీష్ రావు సార్ గారు మాకు అందరి కోసము వచ్చి ఈరోజు చేస్తున్నారు. రమేష్ గౌడ్ నా పేరు. ఇక్కడ రైమాత్ నగర్. రోజుకు 500, 600 వస్తుంది. ఇప్పుడు గతంలో 1500, 2000 సంపాదించింది మేము రోజుకు. ఇప్పుడు ఏం లేదు సార్, నడవట్లేదు సార్. అప్పుల బాధతోనే సార్ బండి ఫైనాన్స్ కట్టలేకపోతున్నాం, పిల్లల ఫీజు కట్టలేకపోతున్నాం, చాలా ఇబ్బంది పాలవుతున్నాం. విన్నారు కదా, గిరాకీ తగ్గింది, బాధలు పెరిగినాయి అనబట్టి అలా హరీష్ రావు సారు ఆటో వాళ్ళ దిక్కెళ్ళి చెయ్యిపాటిని అరుచుకున్నందుకు చెయ్యిపాటి మంత్రులు, చెయ్యిపాటి ఎమ్మెల్యేలు గీ తీర్ల కారు పార్టీని అరుచుకున్నారు. మళ్ళా మీరంతా స్టూవర్ట్పురం దొంగలు, డకైట్స్. 395 సెక్షన్ మీకు అప్లికేబుల్. రాబరర్స్ అంటే అందులో 5 టీం ఉంటుంది, 5 కంటే తక్కువ ఉండరు. డకైట్లన్నా రాబర్లన్నా 5 పైగా ఉంటేనే దాని డకైట్ రాబరీ సూట్ అవుతుంది. మీకు మీ ఇంట్లో ఉన్న 5 కూడా అందుకు చాలా సూటబుల్. అందులోకెళ్ళి ఒక సోదరి బయటకు వచ్చింది. ఇప్పుడు వచ్చి మాట్లాడే మాటలకు మీరు సమాధానం చెప్పండి. ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి చెప్పండి, ఖండించండి. మీ బతుకులు చెడ ఎందుకురా ఇంకా మీరు మీడియా ముందు వచ్చి ఇట్లా మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడే నైతిక హక్కులు కోల్పోయినరు. అందుకనే మిమ్మల్ని మీ బతుకులు చెడ అంటున్నా. ఇది ఎవరి డైలాగో మీకు తెలుసు. అంతకంటే దిగజారిపోయినరు. అన్నా కూడా ఇంకా మీకు సిగ్గు మానం లేకుండా అయింది. ముఖ్యమంత్రి మీద ఎక్కువ తక్కువ పేలుతున్న దరిద్రులారా, మిమ్మల్ని ఈ తెలంగాణ సమాజం పాతాంలో తొక్కిన విషయాన్ని గుర్తుపెట్టుకోరు. ఇంకా ఏ మొహం పెట్టుకొని ఇలా మీరు తెలంగాణ సమాజం ముందు వచ్చి మీరు ఇలాంటి ప్రశ్నిస్తూ, ఆయన ఎర్రగడ్డ నుంచి ఎర్రగడ్డకు ఆటోలో పోయినాం, ఎవరు మరి హరీష్ రావు అట, మళ్ళీ ఎర్రగడ్డ తెలంగాణ భవన్ నుంచి ఆటో, ఇవాళ ఆటో మీకు గుర్తొచ్చింది. ఆటో కార్మికులు చనిపోయిన రోజు, ఆటో కార్మికుల యొక్క శ్రమను మీరు గుర్తించని రోజు కాంగ్రెస్ పార్టీ గుర్తించి వాళ్ళ పక్షాన పోరాడింది కదా. ఇలా రాజకీయాల కొరకు మీరు చేసే ఈ దుష్ట పన్నాగాలను ఎవరు కూడా పట్టించుకోరు. నేను ఒకటే, ఈరోజు భారత్ రాష్ట్ర సమితి కానీ, అది పూర్వపు తెలంగాణ రాష్ట్ర సమితి కానీ, అది బందిపోట రాష్ట్ర సమితిగా మారింది. చేయలేను. నేను ఒక మాట హరీష్ రావుని అడుగుతున్నా. నేను మీరు 5 సార్లు నువ్వు నీ బామ్మర్ది పోయి టీఆర్ జైల్లో పెద్ద స్వతంత్రం పోరాట యోధులు ఉన్నట్టు టీఆర్ జైలు పోయి వీళ్ళు టీఆర్ జైలు మీ చెల్లెందుకు పోయింది చెప్పు నాకు. చెప్పు హరీష్ రావు గారు చెప్పండి, టీఆర్ జైలుకి ఎందుకు పోయింది? ఇప్పుడు ఆ ఫామ్ హౌస్ చుట్టూ దయ్యాలు తిరుగుతున్నాయి. ఫామ్ హౌస్ చుట్టూ ఉద్యమకారుడు, వెలువేసిన ఉద్యమకారుడు, అమరుడైన ఉద్యమకారుడు దయ్యాలై తిరుగుతున్నాయి అక్కడ ఫామ్ హౌస్ చుట్టూ. అందుకని ఆయన బయటకు వెళ్తలేడు. ఆయనదో కథ ఉంది, వీళ్ళదో కథ, శ్రీరామ చింత. ఇలా ఇప్పుడు రేవంత్ రెడ్డి మెట్ల కూడా చేస్తాడు మన ముఖ్యమంత్రి గారు. అది కాదు, ఆయన మీరు ఇల్లు కట్టించినారే చెప్పురే అన్న, మీరు కట్టించిన ఇల్లు కూలిపోయినాయి, కాయిపోయినాయి, ఆగం ఉన్నాయి. ఇవాళ మీరు దళిత బంధాన్ని పెట్టినరు, పైలట్ ప్రాజెక్టు పెడితే మొత్తం పచ్చదార నాకిన మొత్తం ఆడ ఉన్న ఎమ్మెల్యేలు. దానికి సమాధానం చెప్పు. బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు ఒకటి. 2014 నుంచి ఈరోజు జరిగే పార్లమెంట్లో ఏ బిల్లుకైనా కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్న పార్లమెంట్ సభ్యులు కానీ ఇప్పుడు రాజ్యసభ సభ్యులు కానీ వాళ్ళు సపోర్ట్గా ఉన్నారా లేరా? యథార్థమైన విషయాలు తెలంగాణ ప్రజలకు ముందు ఈ విధమైన వాస్తవాలు ఉంటే పొద్దున్న లేస్తే ప్రభుత్వాన్ని ఏ విధంగా బురద జల్లాలి 20 నెలలకే, ముఖ్యమంత్రిని ఏ విధంగా తప్పుడుగా మాట్లాడాలి, మంత్రివర్గాన్ని ఏ విధంగా, ఒక దళితులు బలైన వర్గాల మంత్రివర్గాన్ని ఏ విధంగా మాట్లాడాలని చెప్పి మాట్లాడే ఒక దురుద్దేశం తప్ప మంచి ఆలోచన లేదు. ఇన్నరు కదా, చెయ్యి పార్టీ లీడర్లు గుంపుగా కూర్చొని గులాబీ పార్టీని గట్ల అరుచుకోబట్టే చూడాలి. మళ్ళా వీళ్ళిద్దరి నడుమ కొట్లాటల ఆటో డ్రైవర్ అన్నలకు సాయం అవుతుందో లేదో.
దివ్వల పండుగ అయినాక మళ్ళీ దివ్వల పండుగ సురువైంది. మళ్ళొక్క పారి పటాకులు కాల్చుడు, మిఠాయిలు వంచుడు, ఇక చుట్టాలకు పోండ్లు కొట్టుడు, ఓ ఎక్కలేని సంబరము అంతా గాలక ఉన్నదబ్బో. ఎందుకంటారా గింత జోరు మీద చెప్తున్నా అంటే ఎవరికో బగ్గనే బంగారం దొరికింది అనుకోగలరు, అంతకంటే ఎక్కువనే నడిచింది. ఒకసారి చూడుర్రి. ఎక్కడిది లచ్చల మందిలో లక్ష్మీదేవి మమ్మల్ని లెంకులాడుకుంటూ వచ్చిందని లక్కీ డ్రాల పేరు వచ్చిన వాళ్ళు మస్తు ఖుషి అయ్యిండ్రు. దొరికిందే ఛాన్స్ అని కొందరు 10-15 దుకాణాలకు టెండర్ వేస్తే ఏదో ఒకటి తలగదా అని మస్తు ఆశపడ్డారు. గియల్లా అన్ని జిల్లాల కలెక్టర్లు అందరి పేర్లను గిట్ల కడగలిపి ఒక పేరును తీసిండ్రు. అగో వరల్డ్ కప్ గెలిచినట్టు అన్న పేరు రాగానే ఫుల్ ఖుషి కాబట్టే కదా ఈ మద్యం టెండర్ల దిక్కెళ్ళి సర్కార్కు ఏం తక్కువ 3,000 కోట్ల ఆమ్దాన్ వచ్చిందులో. ఏమైనా మందు దాగనీక కాంపిటీషన్, మందు అమ్మనిక కూడా కాంపిటీషన్ గట్లుంటది మళ్ళీ మన తెలంగాణ అంటే. ఓ లక్కీ డ్రాల పేరు వచ్చినోళ్ళు జర పైలం కల్తీ మందు అమ్మగల్ల రాయింత. ఈ ఆరు తెరికైనాక మీరు మస్తు బాధపడతారు. పెళ్లి కానాళ్ళు అయితే ఇంకెక్క జర బాధనే పడతారు. ఎందుకంటే ఇంట్లో అవ్వాలైతే అబ్బా షెట్ మిస్ అయిపోతుంది కదా, జర్ర ముందు వెళ్తే నెత్తి మీద బరువు పోతుండే అని ఇక స్ట్రెస్ బాలును విసికినట్లు చేతులు విసుకుంటాండ్రు. చెప్పిన కాడికి సాల్తీ కానీ అసలు వాడితే చెప్పంటారా ఆలస్యం ఎందుకు, మీరే చూడరా జల్దీ ఏందో ముచ్చట. అగో గిదెక్కది కదా, ఫంక్షన్ హాల్ల చుట్టాల కంటే ఎక్కువ లగ్గం చేసుకునే జంటలే ఎక్కువ ఉన్నారు కదా. గీ లగ్గం చేసుకునే అందరూ చెంచు బిడ్డలు. వనవాసి కళ్యాణ పరిషత్ సంఘమోళ్ళు గీ లగ్గం చేసిర్రు. 111 మంది జంటలకు ఏమేం పడతాయో అన్నీ గీ అక్క దగ్గరుండి చూసుకుంది. లగ్గమైనాక గవర్నరు, మాజీ గవర్నరు ఇద్దరు పెద్ద మనుషులు 111 జంటలకు దీవెనార్థులిచ్చిండ్రు. ఈ వనవాసి కళ్యాణ పరిషత్ 2021లో 144 జంటలకు, నల్లమల ప్రాంతంలో ఉన్నటువంటి జంటలకు కాకుండా అప్పుడు కూడా ఒక 5 జిల్లాల నుంచి 144 జంటలకు వివాహం చేయడం జరిగింది. మళ్ళీ గత 2 సంవత్సరాల నుంచి ఇంకా అర్జీ పెట్టుకుంటున్నాం, మాకు కూడా మళ్ళీ ఒకసారి పెళ్లి చేయండి సార్ అనే ఉద్దేశంతో వాళ్ళు అడిగిన కారణంగా మళ్ళా వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, వాళ్ళ యొక్క వయసు, ఏజ్ ఇవన్నీ చూసి ఇప్పుడు 40 గ్రామాల నుంచి 6 జిల్లాల నుంచి 111 జంటలకు వివాహం, సామూహిక వివాహం చేయడం జరిగింది. ఈ 40 గ్రామాలు ఈ యొక్క పెళ్లి నిర్వహణ కొరకు వివిధ వ్యక్తుల యొక్క, వివిధ ట్రస్టుల యొక్క సహకారంతో ఈ యొక్క పెళ్లి యొక్క తంతు నిర్వహించడం జరిగింది. వాళ్ళకి పెళ్లికి వచ్చినట్టు ఈ పెళ్లి వధువరులకు గృహోపకరణకు సంబంధించినట్టు అన్ని వస్తువులు అంటే మెత్తతో సహా సాప, దుప్పటి, అన్ని రకాలైనటువంటి వంట పాత్రలతో సహా ఇవ్వడం జరిగింది. కనుక ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ఇంత మంచిగా చేసినట్టు గవర్నర్ గారు కూడా ప్రశంసించడం జరిగింది. స్వామీజీ యొక్క బిజ్వార్ స్వామీజీ పరానంద వారు వీళ్ళందరినీ ఆశీర్వదించి మంచి పిల్ల పాపలతో వర్ధిల్లాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మంది సహకరించి వారందరికీ ధన్యవాదాలు. జై హింద్. చూసిండ్రు కదా అక్క లగ్గమైందని ఎట్లా మురుస్తున్నదో. మాకు కూడా ఛాన్స్ ఇస్తారేమో, పుట్టి పుణ్యానికి లగ్గం చేస్తారేమో అని లైన్లు కట్టగలరు. గా ఛాన్స్ చెంచు బిడ్డలకే.
చదువురాని పైసలేని చెంచు బిడ్డలకు గిట్ల లగ్గం చేసినందుకు వనవాసి కళ్యాణ పరిషత్ సంఘ పోళ్లను మస్తు మంది పబ్లిక్ శబాష్ అంటున్నారు. గిట్లా అందరు పెళ్లి చేసుకొని మురుసుకుంటుంటే లగ్గం చేయాలని కరెంటు టవర్ ఎక్కిండు గీ అన్న. కరెంటోళ్ళు కాపాడదామని పోతే కాలు జారి కింద పడే బురదల పడ్డాడు కాబట్టి బచాయించిండు బిడ్డ, లేకుంటే లగ్గం కాకుండానే మీరిగిపోయేటోడు. గీయల మీకోసం ఖతర్నాక్ వైరల్ ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం ఎందుకు, జల్ది చూసేయండి మరి పటాపటు. చిన్నగున్నప్పటి సంది లచ్చలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద చదువులు పెద్ద పెద్ద కొలువులు చేస్తున్న చాలా మంది అబ్బా గిసొంటి ఐడియా నాకెందుకు రాలేదు అని మస్తు అవాకైతుండొచ్చును. ఎందుకంటారా, మొదలు గీ వీడియో చూడుండ్రి మీకే సమజైతుంది. చూసిండ్రు కదా, తాగే నీళ్ళ బాటిల్ మూత నిండా బంగారమే. గీ మూత బాటిల్ ఆలోచన చూసి అందరూ మూతి మీద వేలేసుకుంటున్నారు. మళ్ళా మన గాలి మోటార్ డిపోలా ఉట్టి నీళ్ళ బాటిలే అని పట్టుకపోతుంటే అనుమానం వచ్చి చూస్తే గీ లెక్కన బంగారం బయటపడ్డది. ఇక ఇంకేమున్నది, వాటిని ఐడియా అని చెప్పి సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది గీ వీడియో. బంగారం ముచ్చట గిట్లుంటే గీ సారు చూడుండ్రి పైసలు ఎట్లా వంచుతున్నాడో. ఒక్కొక్కరికి ఒక్కొక్క నోటు ఇయ్యబట్టి. ఈ పైసలు వంచుతున్నాయన వరంగల్ చెయ్యి పార్టీ లీడరు రోడ్డు మీద పని కోసం నిలబడ్డ అన్నలను చూసి కార్ ఆపి గిట్ల పైసలు సాయం చేసిండు. ఇప్పుడు ఈ వీడియో కూడా ఓరుగల్లు మొత్తం ఒకటే వైరల్ అవుతున్నది. మరి గివి ఎలాంటి ఖతర్నాక్ ముచ్చట్లు ఎట్లున్నాయి? ఖతర్నాక్ ఉన్నాయిలే. మరి నేను పోవాలి కదా రేపు మళ్ళీ రావాలంటే. ఇక కానీ మీరు మాత్రం గప్పదాకా ఏం చేస్తుండాలి? ప్రైమ్ 9 టీవీ చూస్తూనే ఉండాలి.